అందరికీ వందనాలు. ఈరోజు చిన్న గొల్లపాలెం వచ్చాం. చిన్న గొల్లపాలెన్ని ప్రియులు మేకల సత్యనారాయణ గారు, అనసూయమ్మ గారు, వారికి 3 కుమారులు, 3 కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. మన పక్కనే కూర్చున్నారు. వారింటిని రీమోడల్ చేసుకున్నారు. అంచేత మేము ఈరోజు దాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చాం. చిన్న గొల్లపాలెం వచ్చే రోజు 18వ తారీఖు 2024 సంవత్సరం ఈ ఉదయకాలంలో రీమోడల్ చేసిన వారి గృహాన్ని రీమోడల్ చేశారు. ఆ గృహం అంతా, ఆ గృహాన్ని ఈరోజు ప్రతిష్ఠించడానికి మేము ఇక్కడికి వచ్చాం. నేను, పాస్టమ్మ గారు, అలాగే తమ్ముళ్ళిద్దరూ, పాస్టమ్మ గారు, అలాగే చిన్న తమ్ముడు, మోషన్ తమ్ముడు, చిన్న తమ్ముడు, అలాగే బుజ్జి, కుమారుడు రంజిత్ పాలు, కుమారుడు శివాజీ, మేమందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చాం. ఇంటిని ప్రతిష్ఠ చేయడానికి ఉన్నాం ఇక్కడ. కాబట్టి దేవుని కార్యాలు ఇలాగ ముమ్మరంగా సాగడానికి దేవుడు కృపను చూపారు. చిన్న గొల్లపాలెం కూడా చాలా బాగుంటుంది. ఏరియా చాలా బాగుంటుంది. అంతా గ్రీన్ షేడ్లో చాలా బాగుంటుంది. నా పక్కన పాస్టమ్ గారు కూడా కూర్చున్నారు. ఇక్కడ స్థానిక సంఘానికి తల్లి పాస్టమ్ గారు, ఇక్కడ బెంజమిన్ గారు, అలాగనే వారి కుటుంబం నడిపిస్తారు ఇక్కడ స్థానిక సంఘాన్ని. అలాగే ఇక్కడ కూడా దైవజనులు ఉన్నారు. కనుక మరి ఈ ప్రాంతంలో రవికుమార్ గారు నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేశారు. నా ఆత్మీయ కుమారుడు రవికుమార్ గారు ఈ ప్రాంతాన్ని నన్ను పరిచయం చేశారు. కుమారుడు యేసురాజు మనకు బాగా పరిచయం. యేసురాజు అలాగే తన భార్య కుమార్తె కుమారి బాగా పరిచయం మనకి. వీళ్ళు బాగా అంచేత ఈ చనువును బట్టి ద్వారాలు తెరిచారు. కనుక ఈ ప్రాంతం వచ్చి మనం సువార్త ప్రకటించడానికి, అనేక కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపుతున్నారు. కనుక మా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు గృహాన్ని ప్రతిష్ఠ చేస్తాం. మమ్మల్ని అందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఏరియా చాలా బాగుంటుంది. చిన్న గొల్లపాలెం గ్రీన్ షేడ్లో ఉంటుంది. ఏరియా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా మీటింగులు చేసుకోవడానికి మంచి అనువుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. కనుక ఈరోజు గృహాన్ని ప్రతిష్ఠించి ఒక మీటింగ్ను కూడా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ ప్రియులు రక్షణ పొందుకుని ఇంచుమించుగా 25-30 సంవత్సరాలు అవుతుంది. ఆనాటి నుంచి కూడా ప్రభులో చాలా నమ్మకంగా ఉన్నారు. మేకల సత్యనారాయణ గారి యొక్క పెద్ద కుమారుని యొక్క కుమార్తె వివాహం చేస్తాను నేను ఈ కుటుంబంలో. మళ్ళీ ఈరోజు గృహాన్ని ప్రతిష్ఠించడానికి ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతంలో ఇలా కార్యాలు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే రీసెంట్లీగా సత్యనారాయణ గారు వారి కుమారుడికి సురేష్ బాబు కూడా వివాహం చేసాం. ఈ నెలలోనే వివాహం కూడా చేసాం. ఇలా వివాహాలు చేస్తున్నాం, ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. కనుక ఈ ప్రాంతం అంతా కూడా రక్షణ పొందాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతం ప్రజలందరూ రక్షణ పొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవునిలో సాగాలని మన కోరిక. ఈ ప్రియులు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు దేవుని సేవలో. దేవుడు వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.